Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about a short answer question. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో ఎంట్రోపీ అంటే ఏంటో చూద్దాం. బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ ఎంట్రోపీ? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఎంట్రోపీ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయ అన్నాడు. ఎంట్రోపీ అంటే సింపుల్గా ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ డిజార్డర్నెస్ ఇన్ ద సిస్టమ్ అంట. సిస్టమ్ అంటే మనం అబ్జర్వ్ చేస్తున్న స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, దాంట్లోని డిజార్డర్నెస్ ఎంత ఉంది అని చెప్పేదే ఎంట్రోపీ. సో మెజర్మెంట్ ఫర్ ద డిజార్డర్నెస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఐస్ క్యూబ్ తీసుకుందాం. ఐస్ క్యూబ్లో H2O మాలిక్యూల్స్ అన్ని టైట్గా బైండ్ అయి ఉంటాయి, ఫ్రీజ్ అయి ఉంటాయి, హోల్డ్ అయి ఉంటాయి. ఓకేనా, ఒక పర్టికులర్ షేప్లో ఉంటుంది ఐస్ క్యూబ్. తెచ్చి బెంచ్ పైన లేదా ఒక ప్లేట్లో పెట్టేద్దాం. కాసేపు తర్వాత ఏమవుతుంది, ఆ ఐస్ క్యూబ్ రూమ్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోయి వాటర్ అయిపోతుంది. ముందు ఐస్ క్యూబ్ సెట్ అట్లా ఊగుతుంది మనం ప్లేట్లో అలా అలా మూవ్ చేస్తే, అంటే అన్నీ టైట్గా బైండ్ అయి ఉన్నాయి. ఇదే ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో ఇప్పుడు అదే ప్లేట్లో ఉన్న వాటర్గా కన్వర్ట్ అయిపోయిందని ఇలా అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ మూమెంట్ ఎలా ఉంటుంది, ముందున్న ఐస్ లాగా సెట్ అంతా కాదు, ఎలా పడితే అలా మూవ్ అవుతుంది అప్ డౌన్లో బట్టి. అంటే ఇక్కడ మనం ఏం నోటీస్ చేయొచ్చు అంటే ఐస్ క్యూబ్ ఫామ్లో ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అని టైట్గా రిజిడ్గా ఒక ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఎప్పుడైతే అవి మెల్ట్ అయిపోయి లిక్విడ్గా అయిపోయాకో అప్పుడు ఆ ఆర్డర్నెస్ అనేది, ఆ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. అంటే డిజార్డర్నెస్ పెరిగిపోయింది, ఆర్డర్ తగ్గిపోయి డిజార్డర్ పెరిగిపోయింది. ఇలా ఎంత పెరిగింది ర్యాండమ్నెస్, ఎంత డిజార్డర్నెస్ పెరిగింది అని చెప్పే పారామీటరే ఎంట్రోపీ. సో ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ డిజార్డర్నెస్ ఇన్ ద సిస్టమ్ అంట. ర్యాండమ్నెస్ లేదా డిజార్డర్నెస్ యొక్క మెజర్మెంటే ఎంట్రోపీ. ఓకేనా, అంటే ఏం చెప్పొచ్చు, స్పాంటేనియస్ ప్రాసెసెస్ ఆర్ ఆల్వేస్ అకంపెనీడ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. స్పాంటేనియస్గా అంటే వాటంతటా అవే జరిగే ప్రాసెసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఓన్ అంట. అలాంటి వాటన్నింటిలో కూడా ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుందంట. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఐస్ క్యూబ్ తెచ్చి ఒక బౌల్లో వేసావు, నువ్వేమన్నా చెప్పావా దాన్ని మెల్ట్ అవ్వమని, నువ్వేమన్నా హీట్ ఇస్తున్నావా, ఏమి ఇవ్వకు, తనంతకు అదే స్పాంటేనియస్గా మెల్ట్ అవుతుంది. సో ఐస్ క్యూబ్ కంటే వాటర్గా కన్వర్ట్ అయిపోయాక ర్యాండమ్నెస్, మాలిక్యూల్ డిజార్డర్నెస్ పెరుగుతుంది. అర్థమవుతుందా? అంటే స్పాంటేనియస్గా ఐస్ వాటర్గా మెల్ట్ అయినప్పుడు అంటే స్పాంటేనియస్ ప్రాసెస్లో ర్యాండమ్నెస్ పెరిగింది. ఇదే ఐస్ను తీసుకొచ్చి బౌల్లో పెడితే వాటర్ అయిపోయింది కదా, దాన్ని తీసుకెళ్ళి అలా ఓపెన్ ప్లేస్లో పెట్టు. ఓకేనా, సన్లైట్ పడినప్పుడు లేదా మామూలుగానే రూమ్ టెంపరేచర్ దగ్గర సమ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ నెమ్మదిగా వేపర్గా కన్వర్ట్ అయిపోతాయి. అంటే వాటర్ వేపర్ అంటే గ్యాసియస్ స్టేట్కి వెళ్తాయి. అప్పుడు మాలిక్యూల్స్ అన్ని ఐస్ క్యూబ్లో లాగా ఆర్డర్గా వాటర్లో లాగా క్లోజెస్ట్గా ఉంటాయా? ఉండవు, ర్యాండమ్గా వెళ్ళిపోయి ఉంటాయి, ఎయిర్లు మిక్సప్ అయిపోయి ఉంటాయి. అంటే ర్యాండమ్నెస్ ఇంకా పెరిగిపోయింది, డిజార్డర్నెస్ ఇంకా పెరిగిపోయింది. వాటర్ ఐస్ అవ్వడం, ఐస్ వాటర్ అవ్వడం, వాటర్ వేపర్గా కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ స్పాంటేనియస్ ప్రాసెస్. ర్యాండమ్నెస్ పెరిగిపోతుంది, డిజార్డర్నెస్ పెరుగుతుంది, అంటే ఎంట్రోపీ పెరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. బైక్ లేదా ఒక బైసికిల్ తీసుకుందాం. అలా స్కూల్ లేదా కాలేజ్లో పార్క్ చేసాం. ఓకేనా, కాసేపు తర్వాత ఏమైందంటే మనకు తెలియదు, క్లాస్ రన్ అవుతుంది, ఉన్నట్టుండి టైర్ బర్స్ట్ అవుతుంది, హోట్ మన పగిలిపోతుంది. ట్యూబ్ బర్స్టింగ్ ఆఫ్ టైర్. బర్స్ట్ అవ్వకముందు లోపల ఉన్న ట్యూబ్లో ఎయిర్ ఒక ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే టైర్ బర్స్ట్ అవుతుందో ఎయిర్ ర్యాండమ్గా వెళ్ళిపోతుంది, డిజార్డర్గా. సో ఆ డిజార్డర్నెస్ ఎంత ఉందో చెప్పేదే, ఎంత పెరుగుతుంది లేదా ఎంత తగ్గుతుంది అది చెప్పే పారామీటరే ఎంట్రోపీ. సో స్పాంటేనియస్ ప్రాసెస్ మనం చెప్పుకున్న ఐస్ మెల్ట్ అవ్వడం కావచ్చు, వాటర్ వేపరైజ్ అవ్వడం కావచ్చు, టైర్ బర్స్ట్ అవ్వడం కావచ్చు, ఏవైనా కూడా స్పాంటేనియస్ ప్రాసెసెస్ ఆర్ ఆల్వేస్ అకంపెనీడ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ.
స్పాంటేనియస్గా జరిగే ప్రాసెస్ అన్నింటిలో దాదాపు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంటుంది అంటాడు. సరే, ద ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. మన యూనివర్స్ యొక్క ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంట. ఎప్పుడు? ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవ్రీ స్పాంటేనియస్ ప్రాసెస్. మన యూనివర్స్లో స్పాంటేనియస్ ప్రాసెస్ చాలా జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్న స్పాంటేనియస్ ప్రాసెస్ అన్నింటిలో కూడా ఎంట్రోపీ ఏమవుతూ ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే యూనివర్స్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవ్రీ స్పాంటేనియస్ ప్రాసెసెస్, అది అర్థం. సరే, ద గ్రేటర్ ద డిజార్డర్నెస్ పెరుగుతూ ఉంది, ఆర్డర్నెస్ కాదు, డిజార్డర్ పెరుగుతుంది. అంటే ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్, ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే మ్యాటర్ కానీ ఎనర్జీ కానీ సరౌండింగ్స్తో ఎక్స్చేంజ్ అవ్వకుండా ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఐసోలేట్ అంటామని ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. అలాంటి ఒక ఐసోలేటెడ్ సిస్టంలో డిజార్డర్నెస్ ఇంక్రీజ్ అవుతుందంటే లేదా గ్రేటర్గా ఉందంటే, ద గ్రేటర్ ద డిజార్డర్నెస్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ మీన్స్ ద హయ్యర్ ఇస్ ద ఎంట్రోపీ. డిజార్డర్నెస్ ఎక్కువ ఉంది అంటే ఎంట్రోపీ ఎక్కువ ఉందని దాని అర్థం అంతే. డిక్రీజ్ ఇన్ రెగ్యులారిటీ, వాటర్ మాలిక్యూల్ ఐస్గా ఉన్నప్పుడు అన్నీ ఒక రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే అది మెల్ట్ అయిందో ఆ రెగ్యులారిటీ పోయింది. డిక్రీజ్ ఇన్ రెగ్యులారిటీ ఇన్ స్ట్రక్చర్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. ఆ రెగ్యులారిటీ తగ్గిపోతుంది అంటే ఏమని? ర్యాండమ్నెస్ పెరుగుతుందని, అంటే ఎంట్రోపీ పెరుగుతుందని దాని అర్థం. ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంది, కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఇన్వాల్వ్స్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. ఒక సాలిడ్ లిక్విడ్ అవుతుందంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంటుంది. అలాగే కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్, వాటర్ తెచ్చి ఒక బౌల్లో పెట్టి అలా ఓపెన్ ప్లేస్లో పెట్టామంటే కొంత టైం తర్వాత అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ తగ్గి ఉంటుంది, కొంత వాటర్ వేపర్గా కన్వర్ట్ అయి ఉంటుంది. అంటే కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఈజ్ అ స్పాంటేనియస్. మనం ఏమన్నా చెప్పామా, నేను అలా వెళ్ళి టీ తాగి వస్తాను, నువ్వు వేపరైజ్ అయిపో, నేను వెళ్ళి బిర్యానీ తినొస్తాను, నువ్వు కాస్త ఎవాపరేట్ అయిపో అని చెప్పావా? లేదుగా. స్పాంటేనియస్ టేక్స్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఓన్. అలాంటి స్పాంటేనియస్ ప్రాసెస్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఈజ్ స్పాంటేనియస్. ఎందుకు స్పాంటేనియస్? బికాస్ ఎంట్రోపీ ఆఫ్ వేపర్ ఈజ్ మోర్ దాన్ ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్. సో లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవ్వడం స్పాంటేనియస్. ఎందుకంటే స్పాంటేనియస్ ప్రాసెసెస్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అన్నాం కదా. వేపర్ యొక్క ఎంట్రోపీ ఎక్కువ కదా, లిక్విడ్ వేపర్ అవుతుంది అంటే ఎంట్రోపీ పెరుగుతూ ఉంది అంటే ఆ లిక్విడ్ వేపరైజ్ అవ్వడం కూడా స్పాంటేనియస్ అని అర్థం. అదే చెప్పాడు, కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఈజ్ స్పాంటేనియస్. వై? బికాస్ ఎంట్రోపీ ఆఫ్ వేపర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లిక్విడ్. ఓకేనా? ఇది రాస్తే 4 మార్క్స్ ఇస్తారు నేను. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లేదంటే వదిలేయండి.